అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, మీరు నావి ఎన్నో ఇంటర్వ్యూలు చూసుండొచ్చు. ఎంతోమంది విద్యారంగంలోని ఒక ఉన్నత స్థాయి వ్యక్తులతో మాట్లాడడం కూడా మీరు గమనించుండొచ్చు. కానీ ఇప్పుడు నా పక్కన నిలిచినటువంటి వ్యక్తి అత్యంత అరుదైన వ్యక్తి. బహుశా నేను విద్యారంగానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ చేసినటువంటి అత్యంత విశిష్ట వ్యక్తులలో ఒకరని ఖచ్చితంగా చెప్పచ్చు. వారితో మాట్లాడడము, వారు ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. వీరి పేరు దయాకర్ రెడ్డి గారు. చాలామంది ప్రగతి నగర్ దయాకర్ రెడ్డి అని కూడా అంటుంటారు. ఒక రకంగా ప్రగతి నగర్ రావడానికి, ప్రగతి నగర్ ఈ స్థాయిలో అభివృద్ధి చెందడానికి అనేక మంది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్కు ఒక ఆవాసంలాగా మారడం కోసం వారి యొక్క కృషి ఉంది. అనేక సంవత్సరాల నుంచి వారు దీన్ని నిర్మించడంలో దోహదపడ్డారు. ప్రగతి నగర్ నిర్మాణం నుంచి మొదలైనటువంటి వారి ప్రస్థానం ప్రగతి స్కూల్స్ 34-35 సంవత్సరాల క్రితం నుంచి ఒక 5-6 సంవత్సరాల నుంచి ప్రగతి కాలేజెస్ ప్రారంభించారు. వారు అనేక హాస్పిటల్స్ నిర్మించారు. అనేక మంది వేల మందికి ఉచిత విద్యాదానం చేస్తున్నారు. సో వారి ప్రస్థానం ఏంటి, ఈ ప్రగతి విద్యా సంస్థల వెనుక ఉన్నటువంటి వారి యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఇది అనేక కాలేజీల కంటే ఎలా డిఫరెంట్ ఉంది, సో ఇవన్నీ కూడా వారితోటి స్వయంగా మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, యాక్చువల్లీ ప్రగతి నగర్ తర్వాత మీరు వారి వెల్ఫేర్ కోసం చాలా చేశారు. నేను ఇటు టౌన్షిప్ ఈ కాలనీ నిర్మించడము, తర్వాత వాళ్ళ కోసము విద్యా సంస్థలు, ప్రగతి స్కూల్, తర్వాత పీపుల్స్ హాస్పిటల్, సో చేశారు. ఈ ప్రగతి స్కూల్ ఎందుకు పెట్టాలనిపించింది? అంటే ప్రగతి స్కూల్లో మిగతా స్కూళ్ళ కంటే ఏ విధమైనటువంటి డిఫరెన్స్ ఇవ్వగలిగారు మీరు? అది మేము ఇప్పుడు మా అల్విన్ ఎంప్లాయీస్కి ఏదైతే కాలనీ ఏర్పాటు చేసి 725 మందికి ఏర్పాటు చేశామో, వాళ్ళ పిల్లలకి చదువు కోసం మాకు స్కూల్ అవసరమైంది. నిజం చెప్పాలంటే అప్పటి వరకు స్కూల్ గురించి మేము ఆలోచించలేదు. కేవలం ఇల్లు వరకే మేము ఆలోచించడం జరిగింది. ఎప్పుడైతే మా పిల్లలకి స్కూల్ అవసరమైందో వెంటనే మేమందరం ఆలోచించుకొని ల్యాండ్ ఓనర్తో మాట్లాడి తక్కువ కాస్ట్కి ల్యాండ్ తీసుకొని వెంటనే స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 130-140 మంది పిల్లలతోటి 1994లో స్కూల్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికే మేము కాలనీ పేరు ప్రగతి నగర్ పెట్టున్నాము ఆలోచించి. కాబట్టి స్కూల్ పేరు కూడా ప్రగతితో మొదలుపెట్టి ప్రగతి విద్యానికేతన్ అనే పేరుతోటి స్టేట్ సిలబస్ స్కూలు 94లో స్టార్ట్ చేయడం జరిగింది. సో మా ఎంప్లాయీస్కి తక్కువ కాస్ట్లో కొన్ని వాల్యూస్ తోటి ఎడ్యుకేషన్ అందించాలనేటువంటిదే ఆ రోజు మేము ప్రధానంగా మేము ఆశించినటువంటిది. ఆ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని ఈ రోజు వరకు కూడా మేము పనిచేయడం జరుగుతూ ఉంది. మంచి విద్యతో పాటు మంచి విలువలు తక్కువ ఖర్చుతో ఇవ్వాలనేటువంటిది మా యొక్క ప్రధాన ఉద్దేశం. సార్, ఇప్పుడు ప్రగతి స్కూల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి సార్? యాక్చువల్లీ ప్రగతి స్కూల్స్ వాల్యూము చాలా రకాల స్కూల్స్ పెడుతున్నాం. ప్రస్తుతం మనం ఇది మిలియోరా దానిలో ఉంటున్నాము. సో ఇట్లా ఎన్ని రకాల స్కూల్స్ ఉన్నాయి? ప్రగతి పేరుతోటి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ దాదాపు ఒక 15 స్కూల్స్ కాలేజెస్ ఉంటాయి. ప్రగతి నగర్లోనే ఎక్కువ శాతం ఉన్నాయి. కాలేజెస్ మాదాపూర్లో ఉంది, జేఎన్టీలో ఉంది, ప్రగతి నగర్లో ఉంది. స్కూల్స్ ప్రగతి నగర్లో కాకుండా శంకర్పల్లిలో ఒక స్కూల్ ఉంది, అట్లాగే సంగారెడ్డిలో కూడా ఒక స్కూల్ ఉంది. ఈ రకంగా దాదాపు 14-15 స్కూల్స్ ఉన్నాయి. అందులో ఒక 12,000 మంది పిల్లలు ఈరోజు ప్రగతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో చదువుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సరే, యాక్చువల్లీ ఇప్పుడు బహుశా ప్రపంచమంతా కూడా విద్య కమర్షియలైజ్ అయిపోయింది, కార్పొరేటేషన్ అయిపోయింది. మీకు స్కూల్ అన్నా కాలేజ్ అన్నా చాలా స్ట్రెస్ ఉంది. అనేక అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి కొన్ని కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారి శక్తులు. సో చాలామంది దాన్ని నిజమని కూడా పేరెంట్స్ భావిస్తున్నారు. ఇలాంటి కాంటెక్స్ట్లో కంప్లీట్ మీకు అంటే ఏదైతే ఎలాంటి తప్పుడు భావజాలను ప్రచారం చేయకుండా ఒక నిబద్ధతతోటి పిల్లలకు స్ట్రెస్ లేకుండా ఎఫర్డబుల్గా మంచి విద్య ఎట్లా అందించగలుగుతున్నారు మీరు? నేను ముందే చెప్పినట్టుగా మా విధానం కమర్షియల్ అనేటువంటిది కాదు. మీరు అన్నట్టుగా ఈరోజు ఉన్నటువంటి స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా కమర్షియల్గా నడుస్తున్నటువంటిది కొంతవరకు వాస్తవమే. బట్ ఏమైనా అది మా బాధ్యతగా స్కూల్స్ పెట్టున్నాం కాబట్టి కమర్షియలైజేషను మా యొక్క ఇంటెన్షను కాదు. కానీ
ఒక బాధ్యత, సామాజిక బాధ్యత మా అంతటా మేమే తీసుకొని స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలకి మంచి విద్య ప్లస్ విలువలతో పాటు ఒక నిరుపేద పిల్లలకి కూడా ఏదైతే కొద్దిపాటి సర్ప్లస్ జనరేట్ అవుతుందో ఆ సర్ప్లస్ తోటి నిరుపేద పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మేము గత 14 సంవత్సరాల నుంచి వెళ్ళి అది కూడా 130 మంది పిల్లలతో మొదలెట్టి ఈరోజు 900 మంది పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్, బోర్డింగ్, లాడ్జింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అది 4-5వ తరగతి నుంచి యూనివర్సిటీ లెవెల్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాపితంగా ఈరోజు ఉన్నారు పిల్లలు. మా ఉద్దేశం కూడా ప్రతి గ్రామం నుంచి వెళ్ళి ఒక పాపని కానీ బాబుని కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి ఒక మంచి సిటిజన్గా, విలువలతో కూడినటువంటి సిటిజన్ని తయారు చేయాలనేటువంటిది మా యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఒకటి ఆ జనరేషన్, ఆ కుటుంబం నుంచి ఫ్యూచర్లో ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీగా అవ్వడం ఒకటైతే, రెండోది తిరిగి ఆ యొక్క గ్రామానికి కానీ ఆ యొక్క ప్రాంతానికి కానీ వాళ్ళు ఏదన్నా సర్వీస్ చేసేటువంటి ఆలోచన వల్ల కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మేము ఆ రకంగా చేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి 900 మందే ఉన్నారు. భవిష్యత్తులో ఒక 25,000 మంది నిరుపేద పిల్లలకి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి, ప్రతి వార్డు నుంచి 25,000 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్, బోర్డింగ్, లాడ్జింగ్, మెడిసిన్ అన్నీ కూడా ఇవ్వాలనేటువంటిది మా యొక్క ఉద్దేశం. సార్ యాక్చువల్లీ ఈ పీపుల్స్ అనేది గుర్తుంది. పీపుల్స్ హాస్పిటల్ కూడా మీరు ప్రగతి నగర్ పాస్ల కోసం ప్రగతి కాలనీ స్టార్ట్ చేశారు, స్కూల్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళ కోసం హాస్పిటల్ స్టార్ట్ చేశారని నేను విన్నాను. ఈ పీపుల్ హాస్పిటల్ తర్వాత మీ బాబు కూడా ఈ మధ్య దాన్ని బాధ్యత తీసుకుంటున్నారని విన్నాను. దాని గురించి చెప్పండి కాస్త. మేము పీపుల్స్ హాస్పిటల్ కూడా గత 14 సంవత్సరాల నుంచి నడపడం జరుగుతూ ఉంది ప్రగతి నగర్లో. దాని కాన్సెప్ట్ కూడా కమర్షియలైజేషన్ కాస్ట్ కాకుండా తక్కువ కాస్ట్తో మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. అందులో మా బాబు బాధ్యతలు తీసుకోలేదు, కానీ ఒక టైమింగ్స్ 2-3 అవర్స్ టైం స్పేర్ చేసి ఆ పీపుల్స్ హాస్పిటల్లో మా బాబు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. యూఎస్లో ఉన్నాయి చాలా కాలం. లేదు, ఆ బాబు ఇక్కడే చదివాడు, ఇక్కడే చదివి చేస్తున్నాడు. చిన్న బాబు యూఎస్లో ఉండే, చిన్న బాబు కూడా తిరిగి వచ్చేసాడు ఇప్పుడు. సార్ ఇప్పుడు మీరు అల్టిమేట్గా మీరు ఫౌండర్, సో మల్లికార్జున రెడ్డి గారు కీలక బాధ్యత నిర్వహిస్తున్నారు. సో మీరు పిల్లలకు నిజంగా మంచి విద్య రావాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి, సక్సెస్ కూడా కావాలి. ఎందుకంటే జేఈనెట్ ప్యూర్లీ ఎంట్రన్స్ ఓరియంటెడ్ స్కూల్ అంటేనేమో పెద్దగా రిజల్ట్స్ ఓరియంటెడ్ కాదు. సో కానీ డెఫినెట్గా ఇది రిజల్ట్ ఓరియంటెడ్. సో వీటిని సాధించాలంటే డెఫినెట్గా ఒక మంచి టీమ్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ఉండాలి. వాళ్ళు చాలా క్వాలిఫైడ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, వాళ్ళ కమిట్మెంట్ ఉండాలి. సో ఇవి మీరు ఎన్ని మాట్లాడినా, మనము ఎన్ని రకాల విలువల గురించి చెప్పినా, మనం ఎన్ని రకాల ఫిలాంథ్రపీకి ఉన్నా కూడా మీకు జేఈ నీట్లో ఒక మంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయడమే పేరెంట్ చేస్తుంటాడు. మిగతావన్నీ సెకండరీ అవుతాయి. సో ఈ రిజల్ట్స్ అచీవ్ చేయడం కోసము ఈ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కానీ లేకుంటే అకాడమిక్ ప్రోగ్రామ్ కానీ నార్మల్గా బ్రాడర్గా ఎట్లా మనం అంటే మీరు పాటించే ప్రమాణాలు ఏంటి? మేము బేసిక్గా పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి ఖర్చుకు వెనకాడం. ఇప్పుడు ఇదంతా మంచి క్వాలిటీ రావాలంటే మంచి టీచరు, మంచి లెక్చరర్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. మంచి లెక్చరర్ లేకపోతే ఉపయోగం ఉండదు. కాబట్టి డబ్బులకు వెనకాడకుండా మంచి లెక్చరర్స్ని, సీనియర్ లెక్చరర్స్ని ఎక్కువ శాలరీ ఇచ్చైనా కూడా తీసుకోవడం జరుగుతుంది. అందుకని ఒక రకంగా పిల్లలు క్రీమ్ అంతా కూడా మీరు అన్నట్టుగా నెంబర్ 1, నెంబర్ 2 కాలేజెస్కి వెళ్ళడం జరుగుతుంది. మా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళంతా కూడా యావరేజ్ పిల్లలే ఎక్కువ శాతం వస్తారు. బట్ అయినా అందులో కూడా మెరికల్ లాంటి పిల్లలు ఉంటారు కాబట్టేసి వాళ్ళ కోసం మనం ఆ సీనియర్ లెక్చరర్స్ని పెట్టి ఆ రకంగా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎవరైతే వాళ్ళ యొక్క టీచింగ్ మెథడాలజీ కావచ్చు, లేకపోతే పనిష్మెంట్స్ ఇచ్చే పద్ధతి కావచ్చు, అట్లాంటిది ఏదన్నా ఉంటే వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకొని కూడా పంపించడం జరుగుతుంది. తద్వారా మంచి స్టాఫ్ని రిటైన్ చేసుకునేటువంటి ప్రయత్నం మేము చేస్తుంటాం. అందుకని మంచి రిజల్ట్స్ రావడం జరుగుతూ ఉంది. సరే, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల యొక్క దృష్టి అంతా ఎక్కడ ఉంటుందంటే, మాకు ఎవడు ర్యాంక్ తీసుకొస్తాడు, వాడి ర్యాంక్ని మేము అన్ని అడ్వర్టైజ్మెంట్లో, టీవీలలో, పేపర్లో నింపేసి వాటిని చూపెట్టుకొని వేల మంది, లక్షల మందిని తీసుకొని వేల కోట్ల వ్యాపారం చేయాలనేటువంటి ఒక వ్యూహాన్ని ఎన్నుకున్నారు. మీకు తెలియని విషయం కాదు. మీరేమో ఒక యావరేజ్, అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ని కూడా మీకు బెస్ట్ ర్యాంకర్స్గా తీర్చిదిద్దేటువంటి పని చేస్తున్నారు. సో అయితే ఈ క్రమంలో మీరు ఆల్రెడీ 900 మందికి మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ విత్ ఫ్రీ భోజనంతో ఇస్తున్నారు. భవిష్యత్తులో ఇది వేల సంఖ్య తీసుకెళ్ళాలనేది మీ ఆశయం, మీ జీవిత ఆశయంలాగా మీరు చాలామంది చెప్పారు, నేను కూడా వింటున్నాను.
సో అట్లాంటి నేపథ్యంలో నిజంగా ఒక మిడిల్ క్లాస్లో ఉండి, లోయర్ మిడిల్ క్లాస్లో ఉండి, అంటే మీ మీ పరిధిలోకి రాకపోవచ్చు, ఎందుకంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే మీకుండే ప్రమాణాలు వేరు. నిజంగా మంచి స్టూడెంట్స్ ఎంత అవుతాయి, మీరు ఏమైనా డిస్కౌంట్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, ఇట్లాంటి మెరిట్ అండ్ బిన్స్ లాంటి ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? అంటే అది కేస్ టు కేస్ ఆలోచిస్తామండి. ఆ రకంగా ఎవరైనా మెరిటోరియస్ ఉండి వాళ్ళకి నిజంగా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ అంత ఖర్చు పెట్టలేనటువంటిది పరిస్థితి ఉంటే డెఫినెట్గా వాళ్ళ కన్సెషన్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సార్ యాక్చువల్లీ మా పిల్లలు కాకుండా కూడా స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఉండేటువంటి పిల్లలకి సడన్గా ఏమైనా కొన్ని సమస్యలు వస్తాయి, వాళ్ళ ఇన్కమ్ కోల్పోతారు. అటువంటప్పుడు కూడా అది మా దృష్టికి వచ్చినప్పుడు మేము వాళ్ళని సపరేట్గా చూస్తాము, వాళ్ళకు కన్సెషన్స్ ఇవ్వడం కానీ అట్లాంటిది జరుగుతుంది. కొందరికి ఫ్రీగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, కొందరికి 50% కన్సెషన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, ఇంకొందరికి 25% కన్సెషన్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సార్ ఇప్పుడు ఇప్పుడు ప్రగతి నగర్ నుంచి మిమ్మల్ని విడదీసి చూడలేము. మీరు ప్రగతి నగర్, ప్రగతి స్కూల్స్ ఈ మూడు కూడా అవినాభావ సంబంధం ఉన్నాయి. సో 35 సంవత్సరాల అనుబంధం. 30 సంవత్సరాలు మూడు ఇంటర్లింక్ అయినాయి. అవును. సో ఇప్పుడు ప్రగతి కాలేజెస్ మాత్రం గత 5-6 సంవత్సరాల నుంచి వచ్చినాయి. అంటే మీరు 5 సంవత్సరాలు బహుశా ఇది మీకు కొంచెం కొత్త డొమైన్ అండి, స్కూల్స్ అంటారేమో వేరు. కరెక్ట్. అయినప్పుడు ఈ 5 ఏళ్ల ప్రయాణాన్ని మీరు ఒక్కసారి తిరిగి చూసుకుంటే, ఈ 5 ఏళ్లలో మిగతా వాళ్ళు సాధించింది, మీరేమైనా సాధించింది ఏం చెప్తారు దీని గురించి 5 ఏళ్ల మొత్తం ప్రస్థానంలో? ఈ 5 ఏళ్లలో మేము ఏదైతే ఆశించి పెట్టామో ప్రధానంగా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని అనుకున్నాం, మంచి ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం. ఇవి ఉద్దేశించి మేము పెట్టడం జరిగింది. వీటితో పాటు ఎవరైతే హాస్టల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ పొందుతున్నారో నిరుపేద పిల్లలకి, వాళ్ళకు కూడా ఇందులో ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ఎవరైతే ఫ్రీగా మీరు చదువు చెప్తున్నారో సో వాళ్ళలో కూడా కొద్ది మందికి ఇక్కడ చేస్తుంది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అది ఈరోజు మాకు నెరవేరిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మమ్మల్ని నమ్మి ఏ పేరెంట్స్ అయితే కాలేజెస్లో గత 4-5 సంవత్సరాల నుంచి చేర్పించున్నారో మేము వారికి పూర్తిగా న్యాయం చేయడం జరిగింది. పేరెంట్స్ సాటిస్ఫైడ్గా ఉన్నారు, పిల్లలు సాటిస్ఫైడ్గా ఉన్నారు. రిజల్ట్స్ పరంగా చూసినా కూడా మీరు చూడండి, తర్వాత మీకు ఆ డీటెయిల్స్ ఇస్తాము. మంచి రిజల్ట్స్ అనేటువంటిది మేము అతి తక్కువ కాలంలో ఇవ్వడం జరిగింది. పెట్టిన మొదటి సంవత్సరంలోనే స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది. సెకండ్ ఇయర్లో మళ్ళీ స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. అట్లాగే ఈ ఐఐటి కాలేజెస్లో కానీ మెడిసిన్ కానీ వీటిల్లో కూడా సీట్లు రావడం అనేటువంటిది జరిగింది. ఇంకా ఇంప్రూవ్మెంట్కి అవకాశం లేదా అంటే తప్పకుండా అవకాశం ఉంది, ఎక్కడ ఏది స్టాగ్నెంట్ కాదు. కాబట్టి అవే ఆశయాల్ని ముందు పెట్టుకొని ఇంకా మేము ముందుకు వెళ్ళాలని చెప్పేసి భావిస్తున్నాం. ఆ రకంగా ముందుకెళ్తాం. అంటే ఓవరాల్గా మీతో మాట్లాడినాక నాకు అర్థమైంది అంటే, ఫస్ట్ స్ట్రెస్ ఉండదు, 2 మంచి టీచర్స్, మంచి రిజల్ట్స్ ఉంటారు, సో మంచి ఆరోగ్యకరమైనటువంటి భోజనం ఉంటుంది వాటిలో. ఈ మూడితో పాటు ఈ 3 ఉన్నప్పుడు ఏమైతే చాలా కాస్ట్లీ అయిపోతుంది, అది లేకుండా దాన్ని అఫోర్డబిలిటీ చేశారు. సో ఈ 4 ప్రగతి విద్యా సంస్థల నుంచి ఆశించని భావించవచ్చా పేరెంట్స్? తప్పకుండా. కాకపోతే కాలేజెస్ ఫీజు అంటే ఈరోజు బాగా పోటీపడి తగ్గిస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అడ్మిషన్స్ కోసం. మేమంత లోగా వెళ్ళి ఆ రకంగా చేసేటువంటి ఆలోచన లేదు. సో మా యొక్క ఈ ఖర్చులు ఏదైతే మీట్ అవ్వడానికి ఎంతైతే ఫీ స్ట్రక్చర్ ఉండాలనో అంత ఫీ స్ట్రక్చర్ మాత్రం మేము మెయింటైన్ చేస్తున్నాం. సార్ యాక్చువల్గా ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్కూల్ అంటేనేమో చాలా చిన్నప్పటి నుంచి మన దగ్గర ఉంటారు, మీరు మీ ఆలనా పాలన ఉంటుంది. ఇంటర్మీడియట్ విషయానికి వస్తే సార్ వాళ్ళు డిఫరెంట్ సోషో ఎకనామిక్ కండిషన్స్ ఉంటుంటారు. వాళ్ళు పల్లెటూరు నుంచి వస్తారు, పట్టణం నుంచి వస్తారు. సో ఆ నేపథ్యంలో చాలా డిఫరెంట్ వరల్డ్, ఇంటర్మీడియట్ అంతా కూడా డిఫరెంట్ వరల్డ్. స్కూల్ అంటే తెలిసిన టీచర్సే ఉంటారు, తెలిసిన ఏరియానే ఉంటుంది అది. సో ఇట్లాంటి వాళ్ళు చాలా రకాల తడబాటు ఉంటుంది, అడాప్టబిలిటీ ఇష్యూస్ ఉంటాయి. సో వాడికి పేరెంట్ని మిస్ అవుతుంటారు. సో ఇన్ని రోజుల నుంచి టీచర్సు పీర్ గ్రూప్ యొక్క అనుబంధం మిస్ అవుతుంది. సో ఒక కొత్త ప్రపంచంలోకి ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత చాలా వరకు సమస్యలు ఏమవుతున్నాయి, ఈవెన్ సో కాల్డ్ నెంబర్ 1 నెంబర్ 2 కాల్ చేసిందంటే ఆ ఎమోషనల్ కనెక్ట్ ఉండదు, ఒక ర్యాపో ఉండదు. ఆ టీచర్స్ కానీ మేనేజ్మెంట్కు పిల్లలకు కానీ ఇవన్నీ ఉండదు. సో దాంతో ఆ డిస్కనెక్ట్ ఏర్పడేసి దాని నుంచి చదువు మీద ఇంట్రెస్ట్ కోల్పోవడము, స్ట్రెస్ కావడము, రకరకాల దుష్పరిణామాలు దాని జరుగుతుంది. సో నేను విన్నంత వరకు శ్రీధర్ మొత్తం చూసి కాలేజీ తిరిగి భోజనం చేసి క్లాస్ విన్నంత తర్వాత అర్థమైందంటే, ఒక పిల్లల్ని ఒక ప్రేమతో ఆప్యాయతో రిసీవ్ చేసుకోవడము, వాళ్ళతోటి ఒక మంచి ఆత్మీయ సంబంధాన్ని నెలకొల్పుకోవడము. సో వాళ్ళు ఎక్కడ కూడా ఎమోషనల్ డిస్కనెక్ట్ కాకుండా వాళ్ళతోటి కలిసి ఒక
ఆ కుటుంబాన్ని రీప్లేస్మెంట్ ఇవ్వకపోయినా కూడా ఎంతో ఒక కుటుంబం లాంటి వాతావరణంతో టీచర్స్ ఉన్నారు, పిల్లలు అట్లే ఉన్నారు. ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారని శ్రీధర్ చెప్పాడు. ఎందుకంటే మొత్తం విజిట్ చేసి మనం ఏ ఏ కాలేజ్ అయినా కూడా చూసి విజిట్ చేసి అక్కడ మొత్తం రోజంతా స్పెండ్ చేయకుండా మనం రివ్యూ చేయమని చాలామందికి తెలుసు. అది ఇంప్రెస్ అయ్యి నేను ఇంత దూరం వచ్చాను. సో ఇది ఎట్లా నిర్మాణం చేయగలిగారు మీరు ఒక కాలేజీలో? అంటే మేము దాన్ని నమ్ముతాము. పిల్లలు ఏంటంటే తల్లిదండ్రులను వదిలిపెట్టి వాళ్ళ ప్రాంతాన్ని వదిలిపెట్టి ఒక కొత్త ప్లేస్కి ఒక కొత్త ఎన్విరాన్మెంట్కి వస్తారు. అందులో వాళ్ళ వయసు కూడా చిన్న వయసు కాబట్టి వాళ్ళకి ఏదో మిస్ అయ్యాము అనేటువంటిది డెఫినెట్గా ఉంటుంది. దాన్ని మేము వీలైనంత వరకు వాళ్ళతోటి కలిసిమెలిసి ఉండి వాళ్ళకు ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియరు, ఫ్యామిలీ బాండింగ్ లాగా వాళ్ళని కేర్గా చూడడం అనేటువంటిది మేము చేస్తాము. ముఖ్యంగా ఆడపిల్లలకి ఇంకా ఎక్కువ భద్రత లేదా వాళ్ళకి ఆ హోమ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం మా టీచర్సు, మా మల్లికార్జున రెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ కూడా ఆ లైన్లోనే వాళ్ళు చేస్తారు. చదువు అనేటువంటిది సెకండరీ. వాళ్ళు ఎప్పుడైతే కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళు ముందు ఇక్కడ సెట్ అవ్వడం అనేటువంటిది ఇంపార్టెంట్. కాబట్టి అక్కడ ఏదైతే మిస్ అవుతున్నారో అటువంటిదంతా కూడా ఇక్కడ ఒక ప్రీ అట్మాస్ఫియర్ వాళ్ళకి ఇంట్లో ఎట్లయితే ఉంటుందో అట్లాంటి అట్మాస్ఫియర్ని మేము ఇక్కడ క్రియేట్ చేస్తాము. దానికి మా లెక్చరర్స్ కానీ స్టాఫ్ కానీ వాళ్ళందరూ కూడా ఆ బాధ్యత తీసుకొని చేస్తారు కాబట్టి మేము అది చేయగలుగుతా ఉన్నాం. ఏదైనా 1-2 చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా మేము చెప్పాల్సింది చెప్తూ వెంటనే మళ్ళీ పేరెంట్స్ తోటి కూడా మాట్లాడి పేరెంట్స్ని కూడా పిలిపించి ఆ గ్యాప్ కానీ అది ఏదైనా ఉంటే వెంటనే కవర్ చేసేటువంటి ప్రయత్నం కూడా మా వాళ్ళు చేస్తారు. సో మీ మొత్తం 3 హాస్టల్స్ ఉన్నాయి సార్? హాస్టల్స్ 3, ఒకటి బాయ్స్ ఉంది, 2 గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. అది ఒకటి మాదాపూర్, 4 ఉన్నాయి. మాదాపూర్లో బాయ్స్ గర్ల్స్ ఉంది, జేఎన్టీయూలో గర్ల్స్ ఉంది, ప్రగతి నగర్లో కూడా ఒకటి గర్ల్స్ క్యాంపస్ ఉంది. సో డేస్ కాలేజ్ మాత్రం ఓన్లీ ఓన్లీ ప్రగతి నగర్. 5 వరకు జేఎన్టీయూ ఉండే, జేఎన్టీయూని తీసేసి దాన్ని గర్ల్స్ క్యాంపస్ హాస్టల్ చేస్తున్నాము. డేది మాత్రం ఓన్లీ ప్రగతి నగర్లో ఉంది. మొత్తం 5 సంవత్సరాల ప్రయాణంలో 5 బ్రాంచెస్ స్టార్ట్ చేశారు. అవును. సో విషయానికి వస్తారు, ఈ ప్రగతిలో ముఖ్యంగా గర్ల్స్కు చాలా సేఫర్ కాలేజు, గర్ల్స్కు చాలా సూటబుల్ కాలేజు, ముఖ్యంగా రెసిడెన్షియల్ వాళ్ళకనే భావన నేను వింటున్నాను. ఇది సమాజంలో స్త్రీలు ఆడపిల్లలకి ఎక్కువ అభద్రత అవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని అధిగమించాలని చెప్పేసి వాళ్ళకి ఎక్కువ ప్రొటెక్షన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని ఆ రకంగా, అంటే మిగతా వాళ్ళని బాయ్స్ని చూడలేదని కాదు, బట్ ప్రత్యేకత కొంచెం ఆడపిల్లల పట్ల ఉంటుంది. ఏ రకమైనటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటాం కాబట్టి అది పేరెంట్స్ దగ్గరికి రీచ్ అయ్యి పేరెంట్స్ తిరిగి ఇంకా వేరే పేరెంట్స్కి వాళ్ళకు చెప్పి ఆ పద్ధతుల్లోనే అడ్మిషన్స్ రావడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. యాక్చువల్గా మీ మొత్తంలో ఇంకా ఏమైనా మీరు చేయలేనిది కానీ చేయాలనుకున్నది కానీ మీ లైఫ్ మిషన్ ఏముందండి? ఇంకా నేను ముఖ్యంగా ఇంప్రెస్ అయినటువంటిది ఒరిస్సాలో డాక్టర్ అచ్యుత సమంత కిడ్స్ కళింగ ఇన్స్టిట్యూట్ ప్లస్ కిడ్స్ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కట్టాడు. తను కూడా కొన్ని స్కూల్స్, కాలేజెస్ బిజినెస్ పరంగా చేస్తున్నాడు. అట్లాగే ఫ్రీగా కూడా ట్రైబల్ పిల్లలకి ఒక 25-30 వేల మంది పిల్లలకి ఈరోజు ఫ్రీ ఎడ్యుకేషన్ ఆయన ఇవ్వగలుగుతూ ఉన్నాడు. ఆయనను చూసి నేను ఇంప్రెస్ అయ్యి మనం కూడా ఎందుకు చిన్న లెవెల్లో చేయాలి, పెద్ద లెవెల్ ఎందుకు చేయలేము అనేటువంటి స్ఫూర్తిని నేను ఆయన నుంచి పొందడం జరిగింది. కాబట్టి నా లైఫ్ టైంలో నేను లేట్గా స్టార్ట్ చేశాను, బట్ అయినప్పటికీ 80 ఇయర్స్ వచ్చేలోపు ఒక 25 వేల మంది నిరుపేద పిల్లలకి తెలంగాణ ప్రతి గ్రామం నుంచి వెళ్ళి ఒకరు, ప్రతి వార్డు నుంచి వెళ్ళి టౌన్లలో కానీ కార్పొరేషన్లలో కానీ ప్రతి వార్డు నుంచి ప్రతి బస్తీ నుంచి వెళ్ళి ఒకరు ఉండాలి అనేటువంటిది నా యొక్క ఆశయం. దానికోసము జహీరాబాద్లో ఒక 219 ఎకరాలు ల్యాండ్ కూడా తీసుకొని అట్లా పెట్టున్నాము. ఫ్యూచర్లో దాన్ని అక్కడే ఒక యూనివర్సిటీ లెవెల్కి తీసుకెళ్ళి ఈ 25 వేల మంది పిల్లలు అక్కడ ఒక మంచి వాతావరణంలో చదువుకోవాలి అనేటువంటిది, స్కిల్ డెవలప్మెంట్ కూడా అక్కడే నేర్చుకొని చేయాలనేటువంటిది మా యొక్క ఉద్దేశం. ఇది ఎంత టైం పడుతుంది, నా లైఫ్ టైం లోపల సాధ్యమవుతుందా లేదా చూడాలి. సార్ యాక్చువల్గా చాలామంది ఇక్కడ ఈవెన్ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ కొంచెం లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ కొంచెం కంఫర్ట్ లివింగ్ కోసం ప్రగతి నగర్ ఉంటా అని చెప్తుంటారు. ఎందుకంటే ఈవెన్ రెంట్స్ కూడా తక్కువ, కంఫర్ట్స్ కూడా మిగతా వాటికంటే తేడా ఏం లేదు. ఏదో ప్రగతి నగర్ అంటే ఒక ఈవెన్ చాలామంది ప్రగతి నగర్ కంఫర్ట్ జోన్ లాగా ఫీల్ అవుతున్నారు. ఏం సార్ ఈ ప్రగతి నగర్ ఇట్లా ఎమర్జ్ కావడం కోసము మీరు ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారు? ఎందుకు అట్లా జరిగింది? వచ్చాను ఒక హోమ్ అంటే కుక్కడపల్లి లాంటి కార్పొరేట్ వాతావరణంలో ఉండే ఒక కాస్మోపాలిటన్ వాతావరణంలో ఇది ఒక విలేజ్ లాగా, ఇది ఒక హోమ్ లాగా ఇంప్రెస్ వచ్చి చాలామందికి ఎట్లా జరిగింది సార్ అది? ప్రగతి నగర్ని మేము ప్రత్యేకంగా డెవలప్ చేయడం జరిగింది.
గత 20 సంవత్సరాలు గ్రామ పంచాయతీ అంతా కూడా మా టీం కంట్రోల్నే ఉండడం మూలాన ప్రగతి నగర్ని ఒక మోడల్ గ్రామ పంచాయతీగా మొదటి నుంచి ఆ ప్రయత్నం చేశాం. ఉదాహరణకి ప్రతి ఇంటికి ఒక 2 చెట్లు పెట్టాలి, వాళ్ళే మెయింటైన్ చేయాలనేటువంటి రూల్ పెట్టాము. అది ఈరోజు ఇంత గ్రీనరీ ఉండడానికి కారణం ఆ రోజు మేము తీసుకున్నటువంటి నిర్ణయం. అట్లాగే ఎక్కడా లేనటువంటిది మంజీరా వాటర్ మేము 96లోనే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మంజీరా వాటర్ గ్రామాలకు వస్తుంది. మేము అటువంటిది 30 సంవత్సరాల క్రితమే దాన్ని తీసుకురావడం జరిగింది. ప్లస్ ఆరోగ్యానికి హానికరమైనటువంటి ఏది కూడా మేము అలౌ చేయలేదు. ప్లాస్టిక్ కవర్స్ అలౌ చేయలేదు. కూల్ డ్రింక్స్, కోక్ కానీ, థమ్స్అప్ కానీ, మజా కానీ ఇట్లాంటివి కూడా మేము అలౌ చేయలేదు. ఆ రోజు నుంచి బిల్డప్ చేసినటువంటి యూనిటీ స్పిరిట్ ఏదైతే ఉందో దాని మూలాన ఈరోజు ఇక్కడ వైన్ షాప్ అనేటువంటిది లేదు. సిగరెట్స్, గుట్కాలు ఇవి కూడా అమ్మడం నిషేధం ప్రగతి నగర్లో. ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బోలెడంత ఈరోజు ఎక్కడ లేనటువంటి 52 పార్కులు ప్రగతి నగర్లో మేము డెవలప్ 52 పార్కులు నేషనల్ లీడర్స్ పేరు మీద మేము పెట్టాము. 1,00,000 గజాలు 52 పార్కుల ఏరియా. ఈరోజు వాటి విలువ చూస్తే 1000 crores. మిగతా అన్ని చోట్లలో మళ్ళీ తిరిగి పార్కుల్ని అమ్ముకోవడం కానీ ఇంకోటి జరిగింది. ప్రగతి నగర్లో 52 పార్కుల్ని ప్రొటెక్ట్ చేయడం చెప్పుకోదగినటువంటిది. ప్లస్ ఫస్ట్ ISO సర్టిఫైడ్ గ్రామ పంచాయతీ కంట్రీలో. ఓకే. తర్వాత ఎవ్వరు ఊహించినటువంటిది మేము సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాం మొత్తం గ్రామానికి. సో అది కూడా ఫస్ట్ ఎన్విరాన్మెంట్ సర్టిఫైడ్ గ్రామ పంచాయతీ ఇన్ ది కంట్రీ. సార్ యాక్చువల్ నేను చిన్నప్పుడు డిగ్రీ మోస్ట్ ఇన్స్పైర్ చేసే వ్యక్తి నన్ను అన్నా హజారే. నేను రాణా యూనివర్సిటీ పోదాం అనుకున్నాను కూడా. బహుశా హైదరాబాద్లో అన్నా హజార్ లాంటి వ్యక్తిని చూస్తుంటే నాకు అనిపిస్తుంది. అది పెద్ద నిజంగా సార్, ఒక హైదరాబాద్ చేయడం చాలా కష్టం, ఊళ్ళో చేయడం చాలా సులభం అది. సార్ ఇప్పుడు ఎన్నో భావజాల గురించి చర్చలు జరుగుతుంటాయి మీడియాలో. వాటిలో నిజమైన అన్నిట్లో గొప్ప భావజాలం ఏంటంటే మానవత్వం, రియల్ హ్యూమనిజం. కరెక్ట్. సో మీరు రియల్ హ్యూమనిస్ట్, దాన్ని మించినటువంటి తత్వం కానీ, బోధ కానీ, ఆ వివేకానందుడు చెప్పిన అదే, లేకుంటే వేరే రకంగా సంబంధించిన వామపక్షం నుంచి చెప్పిన వాళ్ళు కూడా అదే. సో అది నిజంగా 100కి 100 ఆచరించారు. మీరు 80 సంవత్సరాలు, గౌతమ బుద్ధుడు 80 సంవత్సరాలు జీవించారని చెప్పారు. 80 సంవత్సరాలు పరిపూర్ణంగా మీరు అంతకంటే ఎక్కువ జీవించి ఇదంతా సాకారం చేసి 25,000 మంది కంటే ఎక్కువ మందికి సేవ చేయాలని కోరుతున్నాను. మాలాంటి అనేక మంది మీలాంటి ఇన్స్పైర్ అయిన వాళ్ళే మిగతా జీవితంలో మిగిలినటువంటి కార్యాన్ని ఫలసిద్ధి చేస్తాయని ఆశిస్తున్నాము. ఈ వేల మంది, లక్షల మంది పేరెంట్స్ తరపున, అన్నార్థుల తరపున, అనేక మంది బీద వ్యక్తుల తరపున, ఒక పౌర సమాజం తరపున మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.